ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం గం గణపతయే నమః. ఓం దుం దుర్గాయే నమః. హరి ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాతు. ఓం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం రాహుగ్రహ దేవతాయే నమో నమః. మనము ఈ యొక్క భూప్రపంచంలో ముఖ్యంగా మానవులందరూ కూడా గత జన్మలకు సంబంధించినటువంటి కర్మ ఫలితాలను అనుభవిస్తుంలో ముఖ్యంగా శని కర్మకారకుడైతే ఆయన కర్మలని మాత్రం ఏ విధంగా చేయాలి, ఏ సమయంలో చేయాలో నిర్దేశిస్తే ఆ యొక్క కర్మలని పూర్వకర్మలు అలాగే అపరికర్మలుగా, అంటే మనిషి బ్రతికి ఉన్నంత కాలము ఆ కర్మలను హైరేజ్ అంటే ఎక్కువగా చేయటం, వాటి ద్వారా ఎన్నో రకాలైన ఇబ్బందులు పెట్టడం, అట్లాగే మనిషి చనిపోయిన తర్వాత అతను మళ్ళీ జన్మని అనుభవించేటంత వరకు, అంటే మరలా జన్మ వచ్చేంత వరకు అపరికర్మలని అనుభవిస్తూ ఉంటారు. అంటే ఈ భూలోకంలో చనిపోయిన వారి గురించి ఈ యొక్క అపరికర్మల్ని చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క అపరికర్మలకు అధిష్టాన దేవత రాహువు. అంటే మరి ఇప్పుడు ఈ రాహుకేతువుల గురించి చర్చించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి మార్చి 30 తర్వాత శని మారాడు, అట్లాగే రేపు మే 14 తర్వాత గురుడు రాశి మార్పు జరుగుతోంది. మే 18 తర్వాత రాహువు, ఇప్పటి వరకు మీనరాశిలో జలరాశిలో ఉన్నటువంటి రాహువు వాయుతత్వపు రాశి అయినటువంటి మిత్రుడైనటువంటి శని యొక్క కుంభరాశిలోకి తన యొక్క ప్రవేశాన్ని చేస్తున్నాడు, పూర్వాభాద్ర నక్షత్రంలో 1వ పాదంలో ఉండి. కాబట్టి అందుకని ఈ రాహువుని గురించి మాట్లాడుతున్నాము. అట్లాగే తర్వాత కేతువు గురించి కూడా మాట్లాడదాము. మరి ఈ యొక్క రాహువు మనిషి, అంటే ఈ యొక్క మనుషుల మీద రకరకాలైనటువంటి పరిభ్రమంతరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తూ ఉంటాడు. మకర రాశి వారికి ఇప్పటి వరకు కూడా రాహువు 3వ స్థానంలో ఉండి మే 18వ తేదీ నుండి కుటుంబ స్థానము, ద్వితీయ స్థానము, అలాగే ధనస్థానమైనటువంటి 2వ స్థానంలోకి రాహువు రావటం కుటుంబపరంగా ధనపరంగా కొంత ఇబ్బందులని కలుగజేసే అవకాశాలు ఉన్నాయి. అయితే వీరికి ఉన్నటువంటి వాక్చాతుర్యం కావచ్చు, బుద్ధి చేతనత్వం కావచ్చు, బుద్ధి వికాసం ద్వారా కావచ్చు, వీరికి ఉన్నటువంటి కమ్యూనికేషన్ లెవెల్స్ వలన కావచ్చు, దాన్ని క్యాష్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకోవటంలో ఒక సిద్ధహస్తుడయ్యేటటువంటి అవకాశం మకర రాశి వారికి. అంటే ఇప్పటి వరకు 3లో ఉన్నటువంటి దానికన్నా 2లో ఉండి రాహువు అఖండమైనటువంటి ధనాన్ని కలుగజేయడానికి అవకాశం ఉంటాయి. అట్లాగే అదే సీక్వెన్స్లో ఒక్కోసారి వీరి మాట వీరి యొక్క స్టామినాని కోల్పోయే పరిస్థితి కలుగజేసే అవకాశము, వీరి యొక్క బుద్ధిని మాంద్యరూపకంగా తీసుకెళ్ళి వీరు నేను ఏదైనా చేయగలను అనేటటువంటి తత్వంలోంచి కింద పడేసేటువంటి పరిస్థితి ఈ రాహు ఉన్నటువంటి స్థానాధిపతి శని వలన కూడా కలుగజేసే అవకాశం ఉంటుంది. అందుకని కొంచెం జాగ్రత్త వహిస్తూ గనక వీరు మాటల్లో గనక వాక్చాతుర్యాన్ని ఉపయోగిస్తే అది ధనరూపకంగా వీరికి ప్రతిబింబిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క రాహువు దాదాపు నవంబర్ 23 వరకు కూడా గురు నక్షత్రంలో ఉండటం ద్వారా వీరి యొక్క కమ్యూనికేషన్స్ వలన, లేకపోతే వీరు అటు ఇటు మారటం ద్వారా గృహం మార్పు కూడా వీరికి కలగటం, లేకపోతే ఉద్యోగంలో మార్పులు కలగటం, దాని ద్వారా ఆర్థికంగా ఫ్లక్చువేషన్స్ కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇంకేముంది, నాకు బ్రహ్మాండంగా ఉంది, శని బ్రహ్మాండంగా ఉన్నాడు అనుకుంటారు. తొందరపడకండి. రాహువు 2వ స్థానంలో ఉండటం ద్వారా మీకు ఉన్నటువంటి నికర లాభ నిలువలు, అంటే బ్యాంకులో ఉన్నటువంటి ధన నిలువల్లో ఫ్లక్చువేషన్స్ వస్తాయి. ఆ ఫ్లక్చువేషన్స్ మీరు తట్టుకోలేరు. కొంచెం జాగ్రత్త వహించండి, నష్టం కూడా పోయే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే మీరు ఏదైనా సరే ఈ రాహు యొక్క దృష్టి మకర రాశి వారికి ఉద్యోగ స్థానం మీద, తులారాశి మీద పడుతోంది. అంటే కుటుంబంలో భార్యాభర్తల మధ్య కొంత
ధనపూరితమైనటువంటి విభేదాలు కలగటానికి అవకాశాలు ఉంటాయి. అంటే వ్యాపారం, భార్య ఏదైనా వ్యాపారం పెడుతున్నప్పుడు భర్తని ధనం అడగటం, లేదా భర్త భార్య దగ్గర ధనం ఉంటే, అంటే ఉద్యోగం చేసే స్త్రీలు ఉంటారు, వారిని అడగడం ద్వారా వీరి మధ్య మాట రాచుకొని ఆ యొక్క వ్యాపారం దేవుడెరుగు లేనిపోని సమస్యలు వస్తాయి కుటుంబంలో, వీరి మధ్య ఎడబాట్లు కలుగుతాయి. అట్లాగే వీరు ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి వారికి అష్టమ స్థానమైనటువంటి సింహరాశి మీద కుటుంబ ధనస్థానంలో ఉన్నటువంటి రాహు యొక్క దృష్టి పట్టడం ద్వారా తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో అకస్మాత్తుగా ధనాన్ని నష్టపోయి కోల్పోయే పరిస్థితి కూడా కలుగుతోంది. అంటే చక్కగా లాభం వస్తుంది, తండ్రి విషయంలో ధనం కోల్పోయే అవకాశం ఉంటుంది. లేదా గవర్నమెంట్ జాబ్స్కి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ధనపరంగా ఎవరినో నమ్మి మధ్యవర్తిని ధనాన్ని పెడతారు, ఏజెన్సీస్ నమ్మి, అక్కడ అకస్మాత్తుగా వాళ్ళు బోర్డు ఎత్తేస్తారు, నష్టపోతారు. ఇట్లా ఎన్నో రకాలుగా క్యాష్ విషయంలో, ధన విషయంలో ఫ్లక్చువేషన్స్ జరుగుతాయి. ఆ ఫ్లక్చువేషన్స్ మీ మెడకి ఉరితాడవుతుంది. అంటే ఏంటి అర్థం కాదు, రాహువు అర్థం కానివాడు, అయ్యో ఎందుకు ఇట్లా జరిగిపోయింది, చక్కటి లాభం వచ్చింది, ఆ లాభాన్ని కాస్త తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టేస్తారు. అట్లాగే సంతాన విషయంలో ముఖ్యంగా వీరికి కొన్ని ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా కొంత మాట, అట్లాగే వాళ్ళ మధ్య సమన్వయం లోపించటం, భార్యాభర్తల యొక్క బంధువుల ద్వారా వీరి కుటుంబంలో చిచ్చులు రేపట్టే అవకాశం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. అవి కోర్టు సమస్యల దాకా కూడా వెళ్తాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. బంధువులు అంటే భార్యాభర్తల ఇద్దరు తరపు ఎవరైనా సరే బంధువుల విషయంలో కొంచెం అతి జాగ్రత్తగా మాట్లాడడం ద్వారా, వారికి ధనాన్ని ఇచ్చేటప్పుడు కూడా వ్రాతపూర్వకంగా రాసుకోవడం ద్వారా, ఈ రాహు వాళ్ళ సామాన్యుడు కాదు, ఆయన ఇచ్చే మల్టిపుల్ విశేష ధర్మాలు మనల్ని చాలా చాలా అధోపాతాలానికి నెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాక్కు విషయం అంటే మాట విషయం, ఎవరికైనా మాట ఇచ్చే విషయం, ఫ్రెండ్స్ దగ్గర మాట తీసుకునే విషయం, మాట ఇచ్చే విషయం, ఫ్రెండ్స్కి ధనం ఇచ్చే విషయంలో కూడా జాగ్రత్త వహించండి. అవి వస్తాయని చెప్పి వాళ్ళు చెప్పే రాతపూర్వకంగా రాసి ఇచ్చేస్తారు. 10 రూపాయలకి 40 రూపాయలు వడ్డీ ఇస్తామంటారు. మీరు 100 రూపాయలు ఇస్తే 40 రూపాయలు వడ్డీ అంటారు. అయిపోయి అంతటితో ఆ 10 రూపాయలు కాదు, 40 రూపాయలు కాదు, మీరు ఇచ్చేటటువంటి లక్షలన్నీ మునిగిపోతారు. కొంచెం జాగ్రత్త వహించండి. ఊరినే మాటల్ని నమ్మకండి, అవతల వాడు చెప్పే మాటలకి ప్రలోభ పడకండి. ఎందుకంటే ఇక్కడ విషయం చాలా దూరం వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు కొంత దుర్గాదేవి నామస్మరణ, ఓం దుర్గాయే నమః లేదా దుర్గా అష్టోత్తరాన్ని నిత్యము చక్కగా జపించండి. అప్పుడు భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది. అట్లాగే చేసే వ్యాపారాల యందు ధనం పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించి ధనాన్ని పెట్టండి. అకస్మాత్తుగా ధన విషయంలో ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు తట్టుకోవడానికి అవసరమైతే దుర్గాదేవికి సంబంధించిన సూక్త పారాయణలు చేయించండి, లేదా దుర్గా దేవి హోమాలు చేయించుకోండి. ఇట్లా ఎన్నో రకాలుగా మనకి భగవంతుడు రాహుగ్రహానికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పఠించండి, లేకపోతే ధనం కలిసి వస్తుంది. ఇట్లా ఎన్నో రకాలుగా మీరు దైవ నామస్మరణ ద్వారా మీకు వచ్చేటటువంటి రాహు వలన కలిగేటటువంటి ఇబ్బందుల నుంచి తట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే గనక మీకు చక్కటి ఆర్థికపరమైనటువంటి కుటుంబ లాభాదులు, మీ మాట వేదవాక్కయ్యే అవకాశాలు కలుగుతున్నాయి. ఆకస్మికంగా తండ్రి వలన ఒక్కోసారి లాభం కూడా, ధనలాభం కలగడానికి అవకాశం కనిపిస్తోంది. ఓం దుమ్ దుర్గాయే నమః. మనకున్నటువంటి నవగ్రహాలలో సప్తగ్రహాలు ఒక పక్కన ఉంచగా, ఈ రాహుకేతువుల్ని షాడో ప్లానెట్స్ అంటే ఛాయాగ్రహాలు, కాల్పనిక బిందువులు అంటారు. ఇవి ఏ రాశిలో అయితే ఉంటాయో ఆ రాశి యొక్క, ఆ రాశ్యాధిపతి యొక్క, అట్లాగే ఇవి ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రాధిపతి యొక్క, ఏ గ్రహం వీటిల్ని చూస్తుందో ఆ గ్రహం యొక్క ఫలితాలు, అట్లాగే ఈ గ్రహం ఏ రాశుల్ని, ముఖ్యంగా రాహువు 5వ స్థానాన్ని, 9వ స్థానాన్ని, 7వ స్థానాన్ని చూస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు కుంభరాశిలోకి వస్తున్నటువంటి రాహువు తన యొక్క అపసవ్య, అంటే వీళ్ళు అపసవ్య దృష్టిని కలిగి ఉంటారు. మిగతా గ్రహాలు వక్రించినప్పుడు మాత్రం కొంచెం వెనక భావాలను ఇస్తారు, కానీ వీరు ఎప్పుడూ కూడా అంతరిక్షంలో అపసవ్య దశలో తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఈ కుంభరాశిలో మారేటటువంటి మే 18న మారుతున్నటువంటి రాహువు మరి కుంభరాశి యొక్క ఫలితాలని అక్కడ ఉండి తన యొక్క దృష్టి తులారాశి మీద, 5వ రాశి మీద, సప్తమ దృష్టి సింహరాశి మీద, నవమ దృష్టి మిథున రాశి మీద పడుతోంది. కాబట్టి ఈ యొక్క రాశుల్లో ఉన్నటువంటి గ్రహాలు ఈ యొక్క రాశి ఫలితాలు ఇస్తాయి. అట్లాగే ఇప్పుడు మనకి
ఈ యొక్క మే 18 నుంచి జూన్ 6 వరకు కుజుడు ఆల్రెడీ మనకి కర్కాటక రాశిలో ఉన్నాడు కాబట్టి ఈ కుజుడు అష్టమ దృష్టితో రాహువును చూడటం చాలా చాలా అరిష్టకరమైనటువంటి దేశ విపత్తు అనుకోండి, లేదా మానవ జీవితాల్లో వారు పుట్టినప్పుడు కానివ్వండి, ఇప్పుడు గోచార రీత్యా కర్కాటక రాశి ఇంకా కొన్ని రాశుల వారికి కానివ్వండి, ఈ యొక్క కుజ దృష్టి రాహు మీద పడడం ద్వారా ఎన్నో రకాలైనటువంటి విపత్తులు, ప్రమాదాలు, అట్లాగే రకరకాలైనటువంటి ఇబ్బందులు కలగడానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి. దీన్ని సర్పదోషం అంటారు. రాహుకేతువులకి సర్పదోషానికి చాలా చాలా సంబంధం ఉంది. అట్లాగే మనకి 2 రకాల పద్ధతులు ఉంటాయి. రాహువు వామాచార పద్ధతికి అధిపతి అయితే కేతువు మనకి దక్షిణాచార పద్ధతికి అధిపతి అవుతాడు. అంటే చాలామంది ఈ యొక్క వామాచార పద్ధతిని ఈ మధ్య కాలంలో దాన్ని మనకి సాత్వికమైన వామాచార పద్ధతులు కూడా ఉన్నాయి, కానీ వాటిల్ని రజోగుణ తమోగుణ పద్ధతి ద్వారా రకరకాల విన్యాసాలను చేస్తూ ఆర్థికంగా ధనాన్ని సంపాదించుకోవడానికి చేసేటటువంటి పనులలో ఈ రాహుని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కాబట్టి సాధ్యమైనంత వరకు రాహువు సాత్వికంగా మనకి ఉన్నటువంటి మన ఋషులు ఇచ్చినటువంటి ఎన్నో దుర్గా సూక్తాలు ఉన్నాయి, చండీ సప్తసతి ఉంది, అట్లాగే దశమహావిద్యల్లో వాటిని సాత్వికంగా ఉపయోగించుకునే పద్ధతులు ఎన్నో ఉన్నాయి, ప్రదక్షిణ క్రమాలు ఉన్నాయి, దైవారాధనలు ఉన్నాయి, ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఎన్నో ఆరాధనలు ఉన్నాయి. వీటన్నిటిని చేసుకోవటం ద్వారా ఎవరికైతే రాహుకేతువుల దోషాలు ఉన్నాయో, సర్పదోషాలు, ముఖ్యంగా మనకి పితృదోషము, గురుదోషము, పత్ని దోషము, సర్పదోషము, ఇట్లా ఎన్నో రకాల దోషాలు మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. అంటే మన తాత ముత్తాతలు చేసుకున్నటువంటి పాపకర్మలు, పూర్వజన్మల్లో మనం చేసుకున్నటువంటి ఎన్నో కర్మలన్నీ కూడా ఈ రాహుకేతువుల ద్వారా ఇప్పుడు ప్రజెంట్లో మనల్ని అనుభవింపజేసేటటువంటి పరిస్థితిని ఈ యొక్క సర్పదోషాలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదగనివ్వు. వీటిల్లో ముఖ్యంగా కాలసర్ప దోషము అంటే జన్మలగ్నంలో రాహు ఉండి సప్తమంలో కేతు ఉంటే, ఈ రెండింటి మధ్య గనక గ్రహాలు ఉన్నట్లయితే సభ్యదశలో ఉంటే, అంటే రాహువు నుంచి అపసభ్య దశలో కేతు వరకు గ్రహాలు ఉంటే జన్మజాతకంలో దాన్ని కాలసర్ప యోగ దోషము అంటారు. ఇది మహా డేంజర్ అని చెప్పి అనుకోవచ్చు. అంటే డేంజర్ అంటే భయపడాల్సిన అవసరం ఏం లేదండి. అనుకున్న కార్యక్రమాలు ముందుకు వెళ్ళనివ్వవు. అట్లాగే ప్రతి విషయంలో వారికి చిరాకు, పరాకు, ఇబ్బందులు, ఒక రకమైనటువంటి నిర్జీవమైనటువంటి స్థితి ఈ యొక్క కాలసర్ప యోగ దోషం కలిగినటువంటి ఉంటుంది. కాబట్టి వీరికి కూడా ఎన్నో ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయి. అలాంటివి మాలాంటి గురువుల్ని సంప్రదించడం ద్వారా మీకు చక్కటి ఆ యొక్క ఫలితాలు కనిపించేటటువంటి ఎన్నో ప్రయోజనకరమైనటువంటి పూజలు, దానాలు, హోమాలు, ఇలాంటివన్నీ కూడా ఎన్నో పూజలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ముఖ్యంగా కేతువు దక్షిణాచార పద్ధతి, ఈయనకి మడి అంటూ, అట్లాగే ఆచారాలు, సాంప్రదాయాలు, గురువులపైన మన్నన, ఇలాంటివన్నీ కూడా కేతువు చక్కగా మనకి అవకాశం ఇస్తూ ఉంటాడు. కాబట్టి కేతువు గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం మాట్లాడుకునేటటువంటి ద్వాదశ రాశుల్లో ఈ రాహువు కుంభరాశిలో ఉన్నప్పుడు మేష నుంచి మిగతా రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలని ఈ రాహువు కలుగజేస్తాడో మనం తెలుసుకుందాం.